ఈరోజు మన వాక్య ధ్యానాంశం బైబిల్ పరిచయం. బైబిల్ను దేవుడి మాట అని వ్యవహరిస్తాం. ఈ దేవుడి మాట మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. మానవ జాతికి దేవుడు రూపొందించిన రక్షణ ప్రణాళిక. ఈ దేవుడి మాటలలో ప్రత్యక్షం చేయబడింది చరిత్ర, శాస్త్రం, హేతుతర్కం మొదలైన పరీక్షలన్నిటినీ తట్టుకొని నిలిచింది. లోకములో అసంఖ్యాకాలైన పుస్తకాలున్నాయి. ఇందులో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవిను. ఈ పుస్తక ప్రపంచంలో బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా నిలిచి ఉంది. గ్రంథ సముదాయమంతటిలో బైబిల్ విశిష్ట స్థానం ఆక్రమించి ఉంది. ఇది సార్వజనీన గ్రంథం. అన్ని రకాల ప్రజలకు ఇది జీవ గ్రంథం. బైబిల్ ఎన్నో దుర్విమర్శలను ఎదుర్కొన్నది. ఈ బైబిల్ 2 భాగాలు. మొదటి భాగములో ప్రాచీన చరిత్ర ఉంది, మాతృక హీబ్రూ భాష. రెండో భాగములో యేసు ప్రభు జీవిత చరిత్ర, ఆయన శిష్యుల ఉదంతము రాయబడి ఉంటుంది. ఈ రచన మనిషి ఇచ్చను బట్టి కలిగింది కాదు, కానీ మనుషులు పవిత్రాత్మ ప్రేరితులై దేవుడు మూలంగా పలికారు. దేవుడికి మనిషికి సాయమేమీ అక్కర్లేదు, కానీ మనిషి లోకాన్ని నిర్వహించడానికి దేవుడు ప్రతినిధిగా సృజింపబడ్డాడు. దేవుడు తన మాటలను మానవాతీత సాధన మూలంగా చెప్పగలడు, కానీ ఆయన మానవుడిని తన మాటలు ప్రకటించడానికి సాధనంగా వాడుకుంటున్నాడు. బైబిలు దేవుడి మాట అంటే ఉన్నది ఉన్నట్టు దేవుడు చెప్పిన మాట బైబిలు గ్రంథస్థం చేయబడి ఉందన్నమాట. బైబిలులో మంచి వాళ్ళను గురించి, చెడ్డ వాళ్ళను గురించి కూడా దేవుడు రాయించాడు. బైబిలు దైవ ప్రేరేపితమైన దివ్యవాక్కు. దేవుడి వాక్కును నమ్మగలిగితే ఫలితాలు. ఈ వాక్కు ఏం చెబుతుంది? మనిషి స్వతహాగా దారి తప్పిన బాటసారి. మనిషికి దేవుడు ప్రత్యక్షత కావాలి. తన సృష్టికర్తను మెప్పించే జీవితాన్ని దేవుడి మాట విన్నప్పుడు మనిషి జీవించగలుగుతాడు. మనిషి పాపి అని చెప్పే పుస్తకం బైబిల్ ఒకటే. మనిషి తన స్వప్రయత్నంలో దేవుడి మెప్పు పొందలేడు అని బైబిల్ చెబుతుంది. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం మనిషికి మోక్షం ఇవ్వజాలదని చూపుతుంది బైబిల్. మనుషులంతా పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు అంటుంది బైబిల్. పాపం మూలంగా ఘోరమైన శిక్ష వస్తుంది. ఈ పాపము నుంచి విమోచించగల యేసుక్రీస్తును అంగీకరిస్తే పాప క్షమాపణ లభిస్తుంది. ఈ దేవుడి మాట్లాడుట ద్వారా శాంతి, నిశ్చయత ప్రాప్తిస్తాయి. బైబిల్ చాలా ప్రాచీన గ్రంథం. మనం జీవించేది అనుయుగములో. ఆధునిక యుగానికి ప్రాచీన గ్రంథం అధునాతనమైన అసంఖ్యాకుల విశ్వాసానికి ఆధారభూతమై ప్రచారములో ఉంది. అనేక చోట్ల త్రవ్వకాలలో బయలుపడ్డ రుజువులను బట్టి బైబిలు దేవుడి మాటని ధృవపడింది. బైబిలుకి ఏది కలపకూడదు, తీసివేయకూడదు. బైబిల్ శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకమేమి కాదు. దేవుడి మాటలతో ఏది కలపకూడదు, అందులోంచి ఏది తీసివేయకూడదు. సాల్మన్ అనే జ్ఞాని అన్నాడు, దేవుడి మాటలకు ఏమి చేర్చబోకు, ఆయనని గద్దిస్తాడేమో, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. ఎవరైనా సరే దేవుడి మాటకు ఏదైనా చేరిస్తే వాడి మీదకి దేవుడు రుగ్మతలు రప్పిస్తాడు. ఎవడైనా ఈ మాటలలో ఏదైనా తీసివేస్తే అలాంటి వాడికి జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో పాలు ఉండదు అంటుంది బైబిలు. అందుచేత బైబిల్లోని భాగాలు మనుషులెవరూ మార్చడానికి సాహసించరు. పూర్వకాలంలో ప్రచారములో ఉన్న పాత ప్రతులెన్నో సరిపోల్చి చూచినప్పుడు బైబిల్ అనేది సిద్ధంగా భావంలో కానీ సందేశంలో కానీ మార్పు ఏమి లేకుండా సజీవంగా నిలిచి ఉంది అని రుజువవుతుంది. శాశ్వతమైన వాక్కు. బైబిలును విమర్శించిన మేధావులు ఎందరో ఉన్నారు. విమర్శలను బైబిల్ సహేతుకంగా ఎదుర్కొని సమగ్రమైన రుజువులతో సమర్థవంతంగా నిలవగలుగుతుంది. బైబిలుకు ఎన్నో అనువాదాలు వచ్చాయి. ఇవన్నీ బైబిల్ సందేశాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడంలో కృతకృత్యమయ్యాయి. యేసు ప్రభు ఈ బైబిల్ను గురించి ఇలా అన్నాడు, ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రబోధాలు కానీ నేను కొట్టివేయటానికి వచ్చాననుకోకండి, నెరవేర్చటానికే నేను వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు.
ఆకాశమా భూమి గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతా నెరవేరేదాకా అందులోంచి ఒక పుల్లైనా సున్నైనా తప్పిపోదు. నేనిది ఖండితంగా చెబుతున్నాను. భక్త పేతురు బైబిల్ను ఉద్దేశించేలా అన్నాడు, ప్రభు మాట ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటింపబడ్డ శుభవార్త ఈ దేవుడి మాట. బైబిల్ చివరి భాగంలో ఇలా రాసి ఉంది, ఈ ప్రవచన వాక్కులు చదివేవాడు వాటిని విని అందులో రాయబడింది ఆచరించేవారు ధన్యులు. వాగ్దానము, దాని నెరవేర్పు. బైబిలు ప్రథమ భాగం పునాది లాంటిది. దాని మీద రెండవ భాగం నిర్మించబడింది. మొదటి భాగంలో చరిత్ర ఉంది. మానవుడు పాపం వల్ల పతనం చెందాడు. ప్రవక్తలు దేవుడి మాటలు పలికారు. మానవుడు స్వప్రయత్నం చేత మోక్షం సంపాదించుకోలేడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చేందుకు రక్షకుని పంపుతున్నాడు. రెండవ భాగములో ఈ వాగ్దానం నెరవేరింది. యేసు ప్రభు వచ్చాడు. ఆయన సందేశం సమస్త విశ్వాసానికి అందించాల్సి ఉంది. శుభవార్తల వివరణ. బైబిల్ రెండవ భాగములో 4 శుభవార్తలున్నాయి. యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని 4 దృక్కోణాలలో చూచి రాశారు. ఈ 4 శుభవార్తికులు ఆనాటి సంస్కృతులు 3. అంచేత మత్తయి, మార్కు, లూకా అనే 3 రచయితలు 3 దృక్పథాల్లో తమ రచనలు కొనసాగించారు. మత్తయి హిబ్రూ సంస్కృతికి క్రీస్తును పరిచయం చేశాడు. మార్కు రోమా సంస్కృతి దృష్ట్యా క్రీస్తు చరిత్ర రాశాడు. లూకా గ్రీకు సంస్కృతి పరంగా యేసు చరిత్ర రాశాడు. బైబిల్ అంతటిలో స్పష్టంగా కానవస్తున్న యేసు క్రీస్తు ఎవరు? ఈయన మనిషి. ఈయన వంశవృక్షం వెనక్కి పరిశోధించుకుంటూ వెళితే ఆదాము దాకా పొడిగించబడి ఉంది. మానవులలో ప్రప్రథముడైన ఆదాము నుంచి పరిశోధిస్తే రాబోయే యేసు జాడలను కానవస్తాయి కూడా. అనేకులు మెస్సయ్య వస్తాడని చెబుతూ వచ్చారు. మెస్సయ్య అంటే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. పరలోకములు ఏముంది? బంగారు గుమ్మాలు, స్ఫటికనద. యేసును బట్టే పరలోకం. ఆయన క్రింద అన్ని బలాదూర్ అని భక్తులైన వారు అంటూ ఉన్నారు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.